కరెంటు కోతలపై గత 4 నెలలుగా రాష్ట్ర ప్రజలను సీఎం, డిప్యూటీ సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడిన విషయం తెలిసిందే. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఓయూ చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసును ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర విమర్శల పాలవుతోంది. ఓ సర్క్యులర్ ను కోట్ చేస్తూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందన్నారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్సులు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు అన్నారు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని, కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్లు దివాళాకోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అంటూ ట్వీట్ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి షేర్ చేసిన సెక్యులర్ ఫేక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆధారాలతో సహా బయటపెట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి అంటూ విమర్శించాయి. 2023లో నీళ్లు, కరెంటు సమస్యలతో ఎలాంటి సర్క్యులర్ కూడా ఇవ్వలేదు అని ఓయూ విద్యార్థి నాగేందర్ ట్వీట్ చేశారు. నాటి ఒరిజినల్ సర్క్యులర్ ను తన ట్వీట్ లో షేర్ చేశారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఫేక్ సర్క్యులర్ సృష్టించి ట్వీట్ చేసింది ఎవరు అని నిలదీశారు. అబద్ధపు హామీలతో జనాలను మోసగించి సీఎం అయిన రేవంత్ ఇప్పుడు మళ్లీ ఫేక్ ముచ్చట్లతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే ఈ విషయాన్ని హైలైట్ చేసిన ఓయూ విద్యార్థి నాగేందర్, బీఆర్ఎస్ నేత క్రిషాంక్లపై ఫోర్జరీ కేసులు పెట్టింది ప్రభుత్వం. తప్పు చేసి మళ్లీ ఉల్టా కేసులు పెట్టుడు ఏంది అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఫోర్జరీ చేసింది ఎవరో తేల్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. టీఎస్ఎస్ పీడీసీఎల్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. తరచూ కరెంటు కోతలతో అపఖ్యాతి మూటగట్టుకున్న విద్యుత్ పంపిణీ వ్యవస్థ దీని నుంచి బయటపడడానికి పిఆర్ సంస్థను ఎంగేజ్ చేసుకున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ కోతలపై ప్రశ్నిస్తున్న వారిని ఫేక్ నెటిజన్లు అంటూ విమర్శించిన ఈ సంస్థ ఇప్పుడు అవే ఫేక్ అకౌంట్లతో తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. టీఎస్ఎస్ పీడీసీఎల్ హ్యాండిల్ ను ఈ ఏప్రిల్ నెలలోనే క్రియేట్ చేసిన వందలాది ఊరు పేరు లేని బ్యాంక్ అకౌంట్లు ఫాలో చేస్తూ ఉండడంతో అనుమానం మరింత బలపడుతోంది. హ్యాండిల్ లో పోస్ట్ చేసినవన్నీ ఈ ఫేక్ నెటిజన్లు తెగ షేర్ చేస్తూ ఉండడం, కరెంటు కోతల మీద ఫిర్యాదు చేసిన వారిపై విమర్శలు చేయడం వంటి వాటిని గమనిస్తే ఏదైనా పిఆర్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.